హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు MCS ఫన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ముందు చరణ్ సాయి. ఈరోజు అయితే మనం ఈ మినీ క్యాన్వాస్ పైన అయితే డ్రా చేయబోతున్నాం. సో ఇప్పుడు నార్మల్ మినీ క్యాన్వాస్, ఇది క్యాన్వాస్ పైన ఏం డ్రా చేస్తారు, పెయింటింగ్స్. కానీ మనం ఈరోజు ఈ క్యాన్వాస్ పైన అయితే స్కెచ్ ఆర్ట్ని అయితే డ్రా చేయబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ పైన డ్రా చేయబోతుంది ఏంటంటే ఇంకేదో కాదు, మన ఛానల్ యొక్క లోగో. దానికోసం మన లెనోవో ట్యాబ్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మనమైతే గూగుల్లోకి వెళ్ళాలి. అండ్ సో మన ఛానల్ గురించి అయితే గూగుల్లో కూడా ఎతికిన వచ్చేస్తుంది. వాళ్ళంటే ఇప్పుడే చూపిస్తా. ఇక్కడ MCS ఫన్ అది క్లిక్ చేయంగానే మనకి అయితే గూగుల్లో వచ్చేస్తుంది. ఓకే, అత్రేట్ సాలిం చరణ్ అని అయితే మనకైతే వస్తుంది. రాకపోతే ఇప్పుడు నేను చెప్పిన నాతో ట్రై చేయండి గైస్. ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నెట్ అయితే పూర్ ఉంది. సో ఇప్పుడు మనం ఏమి చేయాలి? సో నెట్ అయితే పూర్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని బ్లూ కలర్తో అయితే షేడ్ చేసుకున్నాం. దానికి మనకి కావాల్సింది బ్లూ కలర్ స్కెచ్ అన్నమాట. సో ఇందాక నుంచి ఎందుకు ఈ పక్క చూస్తున్నాను అనుకోకండి, ఈ పక్క ఇంకో కెమెరా అయితే సెట్ చేసా. సో కైన్ మాస్టర్లో అయితే ఎడిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీ కళ్ళ ముందే షేడ్ అయితే చేసేస్తున్నా. సో మీరు కనుక చూసినట్టయితే నా ఛానల్ లోగో బ్యాక్గ్రౌండ్ అయితే బ్లూ కలర్ అయితే ఉంటుంది. అందుకే నేను బ్లూ కలర్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఈ వీడియో చాలా షార్ట్గా రావాలి గైస్, 8 minutes లోపలే. ఒకవేళ 8 minutesలో మనకు ఫినిష్ చెయ్యలేకపోతే నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఒకవేళ 5 minutes దాటితే వీడియో పాస్ చేసేసి మళ్ళా రీషూట్ కాదు, అక్కడి నుంచి ఇంకోసారి అయితే కంటిన్యూ చేస్తా ఆన్ చేసేసి. సో ఇలాంటి చాలా వీడియోలు వస్తాయి. ఇది జస్ట్ ఎపిసోడ్ 1 మాత్రమే. ఈ డ్రాయింగ్ ఎపిసోడ్ 1 and 2 చూసారా గైస్? ఇది అంటే ఇది ఎపిసోడ్ 3 లాగా. అక్కడ మనం వేసిన ఓల్డ్ డోరేమోన్ అయితే నాకైతే బాగానే ఉందని అనిపించింది. సో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఆ వీడియో పెట్టి యాక్చువల్లీ 11 days అయిపోయింది. సో మన బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఏమిటో తెలుసా? సో ఇప్పుడు మనకు కావాల్సింది ఒక పెన్సిల్ పైన బ్లాక్ స్కెచ్తో అయితే మనం గీద్దాం. మన పౌచ్ ఓపెన్ చేస్తే ఇన్ని నా టార్చ్ పెన్సిల్స్ ఉన్నాయి. దీంట్లో ఏది ఎత్తుకోవాలి? దొరికింది. మన పెన్సిల్ అయితే మనకి దొరికేసింది. సో ఓకే, నట్రాజే వాడుతున్నాను నేను, ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్తో అయితే ఇలా అంటే స్ట్రైట్గా అయితే డ్రా చేద్దాం. సో ఈ క్యాన్వాస్ ఎలా తయారు చేశాననే కదా, ఇది మేడ్ ఇన్ హోమ్. సో జస్ట్ అగ్గి పెట్టి పేపర్ టేప్ చాలు దీనికి. నెక్స్ట్ అది వీడియో పెడతా. సో మనకైతే కావాల్సింది రౌండ్ షేప్. సో మనకైతే పెన్సిల్తో అయితే క్లియర్గా కనిపించలేదు కాబట్టి డైరెక్ట్ స్కెచ్తో గీసేద్దాం. బ్లూ స్కెచ్ని పక్కన పెడదాం. మనకు కావాల్సి వస్తుంది.
సో ఇక్కడ మనం బ్లాక్ కలర్ అయితే ఒక సర్కిల్ గీసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక బాక్స్ షేప్లో మనం అయితే గీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్. సో నాకైతే రావట్లేదు గాయస్, నేనైతే చూడకుండానే ట్రై చేస్తున్నా. నేను అనుకోవచ్చు ఏంటి బ్రో నీ లోగో నువ్వే చూడకుండా డ్రా చేసేది రాదన్నా అంటే, సో అది అంతకుముందు లోగో అయితే చాలా ఈజీగా ఉన్నింది. ఈ మధ్య లోగో అయితే మార్చాను గాయస్. సో దానివల్ల మనం చూడకుండా డ్రా చేయాల్సి వస్తుంది. మనం ఇక్కడ గీయబోతున్నది ఈగలు కాదు, గుడ్లు గుప్ప అన్నమాట. సో బాగా వస్తే లైక్ చేయండి, రాకపోయినా లైక్ చేయండి. రాకపోతే తిట్టుకోకండి. సో ఇలా అయితే మనం మన లోగోని అయితే డ్రా చేయడం అయితే జరిగింది. సో బాగా రాలేదు. నెక్స్ట్ నాదొక్కటే కాకుండా ఇంకా కొంతమంది యూట్యూబర్స్ అయితే ట్రై చేస్తా, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరిదో కూడా చెప్పేస్తున్నా గాయస్, మనందరికీ తెలిసిన తెలుగు దోస్త్ FUN. సో మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. దీనికైతే మనం కలర్స్ వేసుకోవాలి, అని ఆ కలర్స్ కూడా నాకు గుర్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.